హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాజ్ ఏ డిజైనర్గా నీకు కొన్ని రిఫరెన్స్ వెబ్సైట్స్ గురించి మీకు చెప్తాను. అదేంటంటే వైల్ డూయింగ్ ఎనీ డిజైన్ ఆర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఎవరికైనా ఈ 6 వెబ్సైట్స్ అనేటివి యూస్ఫుల్ అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుండొచ్చు, బట్ ఎప్పుడైతే మీరు వర్కింగ్ చేస్తుంటారో డెఫినెట్గా ఈ 6 వెబ్సైట్స్ మీ మైండ్లో ఉంటాయి. సో దట్ ఏదో ఒక వెబ్సైట్, ఇందులో నుంచి ఏదో ఒక వెబ్సైట్ మీకు యూస్ఫుల్గా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. జస్ట్ బి వాచ్. ద నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ వన్ getwaves.io. getwaves.ioలో ఏంటంటే మనకు డిఫరెంట్ షేప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ కింద ఇప్పుడు పైన ఇవేంటంటే ఫిల్టర్స్, మనకు నచ్చినట్టు ఈ కింద షేప్ ఉన్నది కదా, ఈ వేవ్స్ టైప్, మనం ఈ షేప్స్ని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా వెబ్సైట్స్లో కానీ హెడర్స్లో ఆర్ బాటంలో మనం ఇలాంటి వేవ్స్ యూజ్ చేస్తారు కదా. డైరెక్ట్ మనం డిజైన్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచే నువ్వు వేవ్స్, నీకు నచ్చినట్టు వేవ్స్ ఇట్లా క్రియేట్ చేసుకొని చాలా నువ్వు ఫిల్టర్ చేసుకోండి. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేసి మీకు అర్థమవుతుంది. మీకు నచ్చినట్టు ఒకటి కర్వ్డ్ వేవ్స్ అండ్ స్ట్రైట్ వేవ్స్, కొన్ని డైరెక్ట్ యాంగిల్ వేవ్స్ అండ్ ఫ్లిప్ అండ్ అప్, ఇలాంటివి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి ఇది చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఎస్విజి ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది, ఇమేజ్ లాగా సేవ్ అయిపోతుంది ఎస్విజి లాగా. లేదంటే మీరు కోడ్ కూడా కాపీ చేసుకొని మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ చేయండి, ఇది పక్కా మీకు యూస్ఫుల్ అవుతుంది. వేవ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ప్రతి డిజైనింగ్లో. ఒక్కొక్కసారి డెవలపర్ అసెట్స్ అడుగుతుంటాడు, ఈ వేవ్ నాకు కావాలి, నేను డెవలప్మెంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్కి వచ్చి అలాంటి వేవ్ని క్రియేట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసి అలాంటి వేవ్ని క్రియేట్ చేసుకొని మీరు డైరెక్ట్ డెవలప్మెంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది మీకు కూడా ఈజీయే. దిస్ ఈస్ వన్ వెబ్సైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే wordmark.it. wordmark.it ఇది ఏంటంటే హెడ్డింగ్స్ పర్పస్. ఇప్పుడు నీకు హెడర్స్లో వెబ్ అప్లికేషన్స్లో కానీ మొబైల్ అప్లికేషన్స్లో కానీ హెడర్స్ ఉంటాయి కదా, దాంట్లో హెడ్డింగ్స్ నీకు రిఫరెన్స్ కోసం ఇందులో చేసుకోవచ్చు. సపోజ్ ద బెస్ట్ డిజైన్ ఎవర్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నాను నేను. నీకు ఈ టెక్స్ట్ డిఫరెంట్ ఫాంట్స్లో ఎలా ఉంటుందో చూసుకోవాలంటే ఇట్లా మనం నీకు నచ్చిన హెడ్డింగ్ ఇక్కడ పెట్టుకొని జస్ట్ యారో మార్క్ క్లిక్ చేసినప్పుడు నీకు ఇక్కడ జనరేట్ అవుతాయి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్లో. ఈ విధంగా నీకు నచ్చిన ఫాంట్ని చూజ్ చేసుకొని నువ్వు నీ హెడర్లో నువ్వు చేస్తున్న డిజైనింగ్లో కానీ ఆ డెవలప్మెంట్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇట్లా జస్ట్ నీకు నచ్చిన, కొంతమంది ఏంటంటే డిఫరెంట్ ఫాంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దట్ నువ్వు డైరెక్ట్ ఇలాంటి హెడ్డింగ్ ఇక్కడ పెట్టి ఇలాంటి రిఫరెన్స్ స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపించినందుకు వాళ్ళకి నచ్చిన హెడ్డింగ్ను వాళ్ళు చూజ్ చేసుకొని ఇది యూజ్ చేయమని చెప్తారు. సో దట్ మీకు కూడా టైం సేవ్ అవుతుంది. దిస్ ఈస్ సెకండ్ వెబ్సైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ omatsuri.app. omatsuri.appలో ఏంటంటే మనం డిఫరెంట్ ట్రయాంగిల్ జనరేటర్స్ కానీ కలర్ షేడ్స్ కానీ గ్రేడియంట్ జనరేటర్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఎస్విజి కంప్రెసర్, ఎస్విజి ఫార్మాట్లో ఉన్న సైజెస్ని తగ్గించవచ్చు. సపోజ్ నేను ట్రయాంగిల్ జనరేటర్ ఉంది, క్లిక్ చేసిన, ఇప్పుడు నేను ట్రయాంగిల్ని డిఫరెంట్ షేప్లో చేసుకోవచ్చు. ఇట్లా ఇలా చేసుకొని నేను డైరెక్ట్ సిఎస్ఎస్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా డెవలపర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిజైనర్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ కలర్ షేడ్స్ ఉంటాయి. సపోజ్ ఇందులో బ్లూ నుంచి ఇట్లా డార్క్ తీసుకొని రావచ్చు. ఆల్స్ నేను ఇంకో సపోజ్ గ్రీన్ తీసుకున్నా, గ్రీన్ నుంచి ఇలా నీకు డిఫరెంట్ షేడ్స్, రెడ్లో ఇలా షేడ్స్ మనం క్రియేట్ చేసుకొని మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ డివైడర్స్ ఏంటంటే మనకు పేజెస్ ఉంటాయి కదా, ఈచ్ సెక్షన్స్కి నీకు డివైడర్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో నువ్వు చూజ్ చేసుకోవచ్చు. ఇందులో వేవ్ టైప్ ఉంటుంది, టిల్ట్ ఉంటుంది. ఒక్కోసారి ఇట్లా టిల్ట్ టైప్ని మనం హెడర్లో కూడా యాడ్ చేస్తారు. ఇది డిజైనింగ్లో, వెబ్సైట్ డిజైనింగ్లో కానీ మొబైల్ అప్లికేషన్ డిజైనింగ్లో హెడర్లో ఇట్లా యాడ్ చేసి రైట్ సైడ్లో ఇమేజ్ పెట్టి లెఫ్ట్ సైడ్లో హెడ్డింగ్ యాడ్ చేస్తారు. సో ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇవన్నీ వెబ్సైట్స్ మీకు చెప్తుంటాను. ట్రయాంగిల్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ తగ్గట్టు మీరు ఫిల్టరింగ్ చేసుకొని మీకు నచ్చిన స్టైల్ని ఇక్కడ ఎస్విజి ఫార్మాట్లో అట్ ద సేమ్ టైం హెచ్టిఎంఎల్ కోడ్ను జావా స్క్రిప్ట్ కోడ్ను కూడా కాపీ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ app.hike.app. ఇది ఫోర్త్ వన్. దీంట్లో నుంచి మనం డిఫరెంట్ షేప్స్ని మనం ఎస్విజి ఫార్మాట్లో
డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ వేవ్ ఉంది, ఇంతకుముందు చెప్పాను కదా, ఇందులో కూడా సేమ్. ఇప్పుడు ఈ బ్లాబ్ ఉంది, ఈ బ్లాబ్లో నీకు అవుట్లైనే కావాలి, సో నీకు ఇందులో కొద్దిగా వేరియేషన్స్ కావాలి. ఇలాంటప్పుడు నువ్వు ఇలా ఫిల్టరింగ్ చేసుకొని ఎస్విజి ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇట్లా నువ్వు నీ అడోబ్ XDలో కానీ, ఫోటోషాప్లో కానీ, ఇలిస్ట్రేటర్లో కానీ, ఆర్ ఫిగ్మాలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వేవ్స్ కూడా సేమ్, ఇంతకుముందు చెప్పా కదా, ఇది స్టెప్, పీక్ అండ్ వేవ్ స్టైల్. వేవ్లో నీకు డిఫరెంట్ అవుట్లైన్ కానీ, సాలిడ్ కానీ, ఇక్కడ ఫిల్టరింగ్స్ ఉంటాయి. ఇక్కడ నీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, ఇవంతే. ఎక్స్ప్లోర్ చేస్తే మీకు 1 డే మాత్రం పక్కా యూస్ఫుల్ ఉంటుంది. వేవ్స్ను కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎక్కువ వేవ్స్ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ సర్కిల్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ ఫిల్టర్స్. ఇవి ఏంటంటే మెయిన్గా పోస్టర్ డిజైనింగ్లో కానీ, హెడర్స్లో కానీ, ఆర్ మెయిన్గా ఎక్కడైతే నువ్వు హైలైట్ చేయాలనుకుంటున్నావు డిజైనింగ్లో, అలాంటప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి స్టైల్స్. ఎక్స్ప్లోర్ చేయండి ఇవన్నీ. దిస్ ఈజ్ వన్ మోర్ app.hikey.app. ఇది 4th one. The thing 5th one is playbook, askplaybook.com. ఇది ఏంటంటే ప్లేబుక్ హెల్ప్స్ డిజైనర్స్ అచీవ్ దేర్ కెరియర్ గోల్స్. ఇప్పుడు ఏంటంటే మనకు చాలా యాజ్ ఏ డిజైనర్గా, డెవలపర్గా చాలా గోల్స్ ఉంటాయి కదా, ఇందులో నుంచి నీకు కొన్ని టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ నీకు ఆర్టికల్ రూపంలో ఇక్కడ ఉన్నాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయండి. క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇందులో అందరూ వచ్చి పోస్ట్ చేస్తుంటారు. ఇట్స్ లైక్ ఇప్పుడు మనము యూఎక్స్ రిలేటెడ్ ఇప్పుడు ఉంటాయి కదా, యూఎక్స్ ప్లానెట్, మీడియం అండ్ చాలా ఉన్నాయి కదా ఆర్టికల్స్. సేమ్ ఇది askplaybook.com. ఇది ఇందులో నుంచి నువ్వు ఇన్స్పైర్ అవ్వచ్చు. దిస్ ఈజ్ 5th one. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 6th one ఈజ్ animista.net. ఈ animista.netలో మనము డిఫరెంట్ స్టైల్ యానిమేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. నీకు డెవలపర్కి చాలా యూస్ఫుల్ ఇది. HTML ఆర్ CSS జావాస్క్రిప్ట్ డెవలపర్స్కి. ఇక్కడ నేను ఈ సర్కిల్ ఉంది, సర్కిల్స్లో చాలా రొటేట్ స్టైల్ ఇక్కడ ఉన్నది కదా, రిఫ్రెష్ చేసుకొని నువ్వు చూసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ కావాలనుకున్నప్పుడు జస్ట్ కోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ కోడ్ జనరేట్ అవుతుంది. దీన్ని కాపీ చేసుకొని నువ్వు డెవలప్మెంట్లో యాడ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు చూసుకోండి. జస్ట్ నీకు నచ్చిన ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోవడం, ఇక్కడ నుంచి కోడ్ కాపీ చేసుకోవడం, జనరేట్ కోడ్ చేసుకోవడం, జస్ట్ నీ డెవలప్మెంట్లో యాడ్ చేసుకోవడం. చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. టెక్స్ట్ ఎఫెక్ట్స్, షాడో పాపప్, ఫోకస్ ఇన్, చాలా ఉన్నాయి. జస్ట్ చూసుకోవడం, కాపీ కోడ్ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు హెడర్ డిజైనింగ్లో బ్యాక్గ్రౌండ్ మూవ్మెంట్స్ ఉంటాయి కదా హోమ్ పేజ్లో. ఇలాంటి CSS త్రూనే యాడ్ చేస్తాను. ఎర్లియర్లో ఏంటంటే ఫస్ట్లో నేను డిజైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్లాష్లో చేస్తుండే ఇలాంటి ఎఫెక్ట్స్. ఇట్లా మూవ్ అవుతున్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఫ్లాష్ ఇవన్నీ ఏం యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ జావాస్క్రిప్ట్ jQueryని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి జస్ట్ నీకు నచ్చిన ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫిల్టర్లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నీకు నచ్చినట్టు ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకొని కాపీ కోడ్ చేసుకొని నువ్వు నీ డిజైనింగ్లో పెట్టుకోవచ్చు యాజ్ ఏ డిజైనర్గా ఆర్ డెవలపర్గా. ఈ 6 వెబ్సైట్స్ గురించి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మీకు అర్థం అవ్వచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇవి డిజైనర్ కానీ డెవలపర్కి కానీ. డిజైనింగ్ చేస్తున్నప్పుడు వేవ్స్ క్రియేట్ చేసేటప్పుడు పెన్ టూల్ పట్టుకొని ఇట్లా గీస్తుంటే హెడ్డేక్ వస్తుంటుంది. అబ్బా ఇలా చేయడం చాలా టిపికల్, కానీ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి 1 hour పడుతుంది ఆ వేవ్ గీయనికి. సో అలాంటప్పుడు ఇలాంటి వెబ్సైట్స్కి వచ్చి డైరెక్ట్ క్రియేట్ చేసుకొని కాపీ పేస్ట్ చేసేసిన అనుకో 4-5 minutesలో అయిపోతుంది. సో ఈజీ మెథడ్స్ని మనము ఫాలో అవ్వాలి ఎప్పుడైనా యాజ్ ఏ డిజైనర్గా కానీ డెవలపర్గా కానీ. ఎక్కడ నుంచి కాపీ చేసినావు, ఏం చేసినావు అని ఎవరు చూడరు. ఎసెన్షియల్గా అవుట్పుట్ చూస్తారు, దాంట్లో ఉన్న క్రియేటివిటీ చూస్తారు, ఇన్ టైంలో కంప్లీట్ చేసినావో చూస్తారు ఎవరైనా. అయితే కాపీ చేసినట్టు ఉండదు. ఇదేంటంటే కాపీ పేస్టే, కానీ ఇదేంటంటే నువ్వు డిజైన్ చేసేటప్పుడు, డెవలప్మెంట్ చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ నువ్వు ఈ కోడ్ని కాపీ చేసుకోవడం, లేదంటే SVG ఫార్మాట్లో ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవడం, పేస్ట్ చేయడం తప్పేం కాదు. ఈ విధంగా మనము వర్క్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఏ డిజైనర్ అయినా డెవలపర్ అయినా. అప్పుడే మనము క్లయింట్ని కానీ, మేనేజర్స్ని కానీ, ఎంప్లాయర్ని కానీ ఇంప్రెస్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. లైఫ్ ఇస్ షార్ట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.